దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బుక్స్ విచ్ ఐ పర్చేస్డ్ డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీ. ఇది ఒక పర్సనలైజ్డ్ ప్రెగ్నెన్సీ జర్నల్ అనమాట. నేనైతే పెళ్ళికి ముందే విష్ లిస్ట్ చేసేసుకున్నాను ఫ్యూచర్లో కొనుక్కోవాలి అని చెప్పేసి. నాకు అంత నచ్చింది. కస్టమైజేషన్ కూడా ఉంది. సో నా పేరు మా ఆయన పేరు వేయించుకున్నాను. అప్పుడు మా బుక్ అని ఇంకా స్పెషల్గా ఉంటుంది కదా. ఇది ఒక మ్యాండేటరీ బుక్. ఎవ్రీ ప్రెగ్నెంట్ విమెన్ పర్చేస్ చేయాలి అని అయితే నేను చెప్పను. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ వన్స్ ఇంట్రెస్ట్. ఈ జర్నల్ అయితే చాలా బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేశారు. ఇది ఒక మంచి యాక్టివిటీ అండ్ ఆల్సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి మన ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ఆ స్టిక్కర్స్ అన్ని ఈ బుక్ లో యూజ్ చేస్తాము. ఇదైతే కౌంట్ డౌన్ అనమాట. ప్రెగ్నెన్సీని వీక్ వైజ్ కౌంట్ చేస్తారు కదా. ఎవ్రీ వీక్ అయినప్పుడు అక్కడ టిక్స్ చేసుకోవడానికి, ఇంకా మన క్రేవింగ్స్, రిపల్షన్స్ నోట్ చేసుకోవచ్చు. మన బేబీ ఏ సైజ్ లో ఉంది అని ఫ్రూట్స్, వెజిటబుల్స్ రిప్రజెంట్ చేసి చెప్తాం కదా. సో ఈచ్ వీక్ వైజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 4th ఆ ఇన్ఫర్మేషన్ అంతా నోట్ చేసుకోవచ్చు. స్టిక్కర్స్ అన్ని స్టిక్ చేసుకోవచ్చు. డాక్టర్ అపాయింట్మెంట్స్, మన ఫీలింగ్స్ అండ్ థాట్స్. ఇదేమో ఫస్ట్ టైం పేజ్, ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్, ఫస్ట్ స్కాన్ అలాంటివి. బేబీకి చెప్పాలనుకున్న నోట్ రాయొచ్చు. మనం ముందుగానే అనుకున్న నేమ్స్ లిస్ట్ రాసి పెట్టుకోవచ్చు. గర్ల్ వి, బాయ్ వి. మన ఫస్ట్ బేబీ అల్ట్రాసౌండ్ పిక్చర్, బేబీ షవర్ పిక్చర్, మనకున్న సిమ్టమ్స్, డాక్టర్ విజిట్స్ అయితే మనం ఏం క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాం, ఇలా ఎవ్రీ డీటెయిల్ మనం నోట్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా ఫైనల్ గా డెలివరీ అయ్యాక ఎవరు పుట్టారు, ఎప్పుడు పుట్టారు, హైట్, వెయిట్, టైము అన్నీ నోట్ చేసుకోవచ్చు. నేనైతే నా ప్రెగ్నెన్సీ జర్నీలో నాకు స్పెషల్ అనిపించినవి ఏవి మిస్ చేయకూడదు అనుకున్నాను. నాకు ఈ బుక్ నచ్చింది, అందుకే పర్చేస్ చేశాను.